వెల్కమ్ టు ఇంట్రియా. తెలంగాణ రాష్ట్రంలో మరో 2910 ఉద్యోగాల భర్తీకి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చి 663 ఉన్నాయి. అలాగే గ్రూప్ 3 ఉద్యోగాలు వచ్చి 1373 ఉన్నాయండి. సో ఈ మేరకు గవర్నమెంట్ అనేది ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఈ తెలంగాణ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఎటువంటి పోస్టులు ఉంటాయి, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే అర్హతలు ఏమిటి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. గ్రూప్ 3 పోస్టుల యొక్క వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే ముఖ్యంగా 6 రకాల పోస్టులు అయితే మీరు గమనించవచ్చు. సీనియర్ అకౌంటెంట్ ఒకటి, జూనియర్ అకౌంటెంట్ ఒకటి, ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మరియు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్. సో ఈ 6 రకాల పోస్టులు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయన్నమాట. కొన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోను, కొన్ని హెచ్ఓడి డిపార్ట్మెంట్స్లోను, అలాగే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లోను, సెక్రటేరియట్ సబ్ సర్వీస్ డిపార్ట్మెంట్లోను, లెజిస్లేచర్ సబ్ సర్వీస్ డిపార్ట్మెంట్లోను. సో ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నాయన్నమాట. ఈ గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించి విద్యార్హత చూసినట్లయితే ముఖ్యంగా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలండి. సో ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఎప్పటికీ అంటే నోటిఫికేషన్ వచ్చేటప్పటికీ కూడా మీ దగ్గర గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ చేసినట్టు సర్టిఫికెట్ అనేది ఉండాలి. ఓకే, అది కూడా స్టేట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కానీ బోర్డు ద్వారా కానీ మీరు మీ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసి ఉండాలి. ఇక గ్రూప్ 3 ఏజ్ లిమిట్కి వచ్చినట్లయితే 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులు ఈ ఎగ్జామ్ రాయడానికి. సో అప్లై చేసుకోవచ్చు. అండ్ వయో పరిమితి కూడా ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా బీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అంటే 44+3 అంటే 47 ఇయర్స్ వరకు కూడా బీసీ అభ్యర్థులు ఈ ఎగ్జామ్కి అప్లై చేయవచ్చు. ఎస్సీ వాళ్ళు 44+5 అంటే 49 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఎస్టీ వాళ్ళు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 54 ఇయర్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేయవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఫస్ట్ మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్లో మీకు 3 పేపర్లు ఉంటాయి. ఈచ్ పేపర్ మీకు 150 మార్కులకి అండ్ 3 పేపర్లు కలిపి 450 మార్కులకి అనమాట. ఓకే, నెక్స్ట్ కొన్ని పోస్టులకి కంప్యూటర్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. అండ్ సర్టిఫికేట్ ఒకటే ఉంటే సరిపోదు, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్ కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే మెరిట్ ఆధారంగా మీకు పోస్టులను కేటాయించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ 3 పేపర్స్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ చూద్దాం. పేపర్ 1లో జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ ఉంటుంది. ఇందులో దాదాపు జనరల్ స్టడీస్కి సంబంధించి ఒక 11 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ 11 సబ్జెక్ట్స్ కూడా నెక్స్ట్ స్లైడ్స్లో డీటెయిల్గా చూద్దాము. పేపర్ 2లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. చరిత్ర, పాలిటీ మరియు సొసైటీ, హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. సో తెలంగాణ సోషల్ కల్చరల్ హిస్టరీ, అలాగే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అనేది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో మనకి ఇండియన్ పాలిటీ ఉంది. థర్డ్ పార్ట్లో సోషల్ స్ట్రక్చర్, ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో చెప్పాం కదా ఇందాకలో ఒక్కొక్క పేపర్ 150 మార్క్స్కి 150 మినిట్స్ 150 మార్క్స్. సేమ్ సెకండ్ పేపర్ కూడా అంతే అండి. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైము, 150 మార్క్స్ అనమాట. సో థర్డ్ పేపర్ మీరు చూసినట్లయితే టోటల్గా ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించిందనమాట. ఇందులో మళ్ళీ 3 పార్ట్స్ చూడండి. ఇండియన్ ఎకానమీ, సమస్యలు మరియు సవాళ్ళు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి, డెవలప్మెంట్ అండ్ ఛాలెంజెస్ థర్డ్ది. ఓకే, సో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైము, అలాగే 150 మార్క్స్. పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ ఉంది. ఇందులో టోటల్గా 11 పార్ట్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ది వచ్చి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా 9 to 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 9 to 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫుల్ గ్రిప్ తెచ్చుకుంటే కరెంట్ అఫైర్స్లో మీకు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉందన్నమాట. మోస్ట్లీ ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేవి మనకి 10 నుంచి 15 కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి 10 to 15 మార్క్స్ మీకు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి నెగ్లెక్ట్ చేయొద్దు. రోజు మీరు ఈనాడు పేపర్ కానీ తెలంగాణకు సంబంధించి రీజనల్ పేపర్ కానీ చదవండి. సో దట్ మీకు మార్క్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి. లాస్ట్లో మీరు హరీబరీగా
ఇన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే మీకు చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి రెగ్యులర్గా కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనేవి వినండి. ఓకే. నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. ఇప్పుడు ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, అలాగే చైనా హిందూ మహాసముద్రాన్ని, అలాగే సౌత్ చైనా సీని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తుంది. ఇట్లా చాలా సంఘటనలు అయితే ఉన్నాయి. డిఫెన్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటువంటి అన్ని సంఘటనలు కూడా మీరు డైలీ చదువుకోవాలి. ఇవి మీకు కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అవుతాయి అన్నమాట. మోస్ట్లీ జనరల్ సైన్స్లో ముఖ్యంగా 3 పార్ట్లు ఉంటాయండి. 1 బయాలజీ జీవశాస్త్రం, 2 కెమిస్ట్రీ రసాయన శాస్త్రం, 3 ఫిజిక్స్ భౌతిక శాస్త్రం. ఈ మూడింట్లో కూడా మీరు అంత ఎలాబరేట్గా చదవక్కర్లేదు, బట్ బేసిక్గా అయితే కవర్ చేయాలి. బయాలజీకి సంబంధించి మానవునికి సంబంధించినటువంటి వ్యాధి విజ్ఞాన శాస్త్రము, అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఈ టాపిక్స్ అన్నీ కూడా బాగా చూసుకోవాలి. కెమిస్ట్రీకి సంబంధించి యాసిడ్స్ అండ్ బేసెస్ చాప్టర్, మెటల్స్ చాప్టర్, అలాగే పీరియాడిక్ టేబుల్ అంటే మూలకాలు ఆవర్తన పట్టిక, పీరియాడిక్ టేబుల్ ఇది బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఫిజిక్స్కి సంబంధించి లైట్ చాప్టర్, సౌండ్, వేవ్స్, మ్యాగ్నెటిజం చాప్టర్స్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. కాంతి, ధ్వని, తరంగాలు మరియు అయస్కాంతత్వము ఈ టాపిక్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్కి. నెక్స్ట్ పర్యావరణ సమస్యలు. పర్యావరణ సమస్యల్లో బేసిక్గా ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటి అంటే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనమాట. అంతర్జాతీయ ఒప్పందాలు, క్యోటో ప్రోటోకాల్ అని, మానిటరల్ ప్రోటోకాల్ అని, అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారిస్ అగ్రిమెంట్, అలాగే సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అనేది గ్లాస్గోలో జరిగింది కదా. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు నివారణ. సునామీలు కానీ, ఎర్త్క్వేక్ కానీ, భూకంపాలు కానీ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ జాగ్రఫీ అండి. జాగ్రఫీలో మీకు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అలాగే స్టేట్ జాగ్రఫీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జాగ్రఫీకి సంబంధించి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, అలాగే వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు. నెక్స్ట్ మీకు ఇండియన్ జాగ్రఫీలో నదులు, పంటలు, ఇండస్ట్రీస్, ఖనిజాలు, మూలకాలు అంటే మినరల్స్. సేమ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా వివిధ జిల్లాల్లో పండేటువంటి పంటలు కానీ, లభించేటువంటి మూలకాలు కానీ, ఇండస్ట్రీస్ గురించి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ చూద్దాం మనం. చూడండి ఇక్కడ భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం అంటే మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి జాతీయ ఉద్యమం తర్వాత ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. జాతీయ ఉద్యమము, మత సాంఘిక ఉద్యమాలు, కుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ కల్చర్కి సంబంధించి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, సంగీతం, కళలు, అలాగే పెయింటింగ్స్ గురించి కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. 7th వన్ చూడండి, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు. ఇక్కడ మీరు తెలంగాణ హిస్టరీ మొత్తం చదవక్కర్లేదు. తెలంగాణ సొసైటీ గురించి, జరుపుకునేటువంటి పండుగల గురించి కానీ, కళల గురించి కానీ, సాహిత్యం అంటే పాటలు రాసినటువంటి వ్యక్తులు ఎవరు, కవుల గురించి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. తెలంగాణ రాష్ట్ర విధానాలు, గవర్నమెంట్ స్కీమ్స్, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ప్రిపేర్ అవ్వాలి. 9th వన్ సామాజిక మినహాయింపు, హక్కులు, సమస్యలు, సమ్మిళిత విధానాలు. 10th వన్ మీకు రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి. ఇందులో మీకు రీజనింగ్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బ్లడ్ రిలేషన్స్ కానీ, లేకపోతే లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్ ఏదైనా ఇవ్వచ్చు. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు టేబుల్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ, లేకపోతే ఒక సర్కిల్ కానీ ఇచ్చి ఒక 5 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి బేసిక్ ఇంగ్లీష్ అండి. 8th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ మీకు సరిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్లీషే ఉంటుంది. ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, లేకపోతే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవి కూడా ఇవ్వచ్చు. సో మోస్ట్లీ సింపుల్గానే ఉంటుంది. ఇంగ్లీష్ అనేది 8th స్టాండర్డ్ అన్నారు కాబట్టి బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. ఓకే. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయిపోయింది కదా. సెకండ్ పేపర్లో 3 సబ్సెక్షన్స్ ఉంటాయి. అవి హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ అనమాట. హిస్టరీలో ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ అనేది ఫస్ట్ పేపర్లో కవర్ అయిపోయింది కాబట్టి సెకండ్ పేపర్లో మీకు తెలంగాణ చరిత్ర మాత్రమే ఉంటుందన్నమాట. తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.
ఓకే. తెలంగాణ చరిత్రలో మీరు శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండనులు, ముద్దుగొండ మరియు వేములవాడ చాళుక్యులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉండేవి? అంటే సామాజిక వ్యవస్థ ఎలా ఉండేది? మతపరమైనటువంటి వ్యవస్థ ఎలా ఉండేది? వాళ్ళు ఎటువంటి ఆర్కిటెక్చర్ అనేది ఉండేది? టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, లేకపోతే వాళ్ళు సాహిత్యంలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు? వాళ్ళ వాస్తు శిల్పకళలు ఏ విధంగా ఉండేవి అనేవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక శాతవాహనుల గురించి చదువుతుంటే మీరు శాతవాహనుల కాలంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉండేది, మతపరమైన వ్యవస్థలు ఎలా ఉండేవి, సాహిత్యం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి కట్టడాలను కట్టించారు, ఇవన్నీ కూడా మీరు ప్రతి డైనాసిటీకి, ప్రతి రాజవంశానికి ఇండివిజువల్గా చదువుకోవాలి. నెక్స్ట్ కాకతీయులు కూడా సేమ్ అండి. కాకతీయుల యొక్క శిల్పకళను ఎలా అభివృద్ధి చేశారు, కాకతీయులు తెలుగు భాషకి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారు, సామాజిక మత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, తర్వాత తెలుగు భాష కాకతీయుల తర్వాత తెలుగు భాష ఏ విధంగా ఎదిగింది, సాహిత్యంలో ఎటువంటి మెలకువలు చోటు చేసుకున్నాయి, నెక్స్ట్ సమ్మక్క సారక్క తిరుగుబాటు, సామాజిక అంశాలు, కుతుబ్షాహీ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సాహిత్యము, కళలు, పండుగలు, నృత్యాలు ఎలా ఉండేవి అనేది కూడా మనం బాగా కుతుబ్ షాహీల తర్వాత మీకు అసఫ్జాహీ రాజవంశం అనేది రావడం జరిగింది. ఈ రాజవంశంలో నిజాంల యొక్క పరిపాలన అనేది ఇక్కడ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. నిజాంలు ఎలా పరిపాలించారు, వాళ్ళ యొక్క పరిపాలనలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, అప్పుడు మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, అలాగే వాళ్ళు ఎటువంటి విద్యా సంస్కరణలను తీసుకొని వచ్చారు, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది ఎప్పుడు స్థాపించబడింది, ఎవరి కాలంలో స్థాపించబడింది, దాని స్థాపనకు గల కారణాలు ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ జాగృతి ఏ విధంగా వచ్చింది చెప్పాను కదా. ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో మీరు తిరుగుబాట్లు అనేవి చదువుతారు. గిరిజన తిరుగుబాట్లు కానీ, రైతు తిరుగుబాట్లు కానీ, అలాగే మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఇవన్నీ కూడా తెలంగాణలో కూడా మీరు చదవాలి. కొంతమంది ముఖ్యమైన పర్సనాలిటీస్ కూడా ఉంటారు మనకి. ఆ పర్సనాలిటీస్ని కూడా మనము బాగా స్టడీ చేయాలన్నమాట. కొమరం భీమ్ కానీ, అలాగే మీకు తెలంగాణ స్టేట్ ఫామ్ అవ్వడానికి కొంతమంది వ్యక్తులు కీలక పాత్ర పోషించడం జరిగింది. సో ఆ వ్యక్తుల్ని ఇండివిజువల్గా ఆ వ్యక్తుల గురించి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటైంది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 14 పాయింట్ ఫార్ములా కూడా మీకు బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉద్యమాలు, జై ఆంధ్ర ఉద్యమం కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆందోళనలు, ఉద్యమాల గురించి మీరు డేట్లతో సహా బాగా చదవండి. ఈ ఎగ్జామ్స్లో ఎక్కువగా డేట్లు, ఇయర్స్ ఎక్కువగా అడుగుతున్నారు. మొన్న ఎస్ఏ ఎగ్జామ్ అయితే అవ్వనివ్వండి, పీసీ ఎగ్జామ్, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే అవ్వనివ్వండి, ప్రతి ఎగ్జామ్లో కూడా తెలంగాణకు సంబంధించిన ప్రతి ఎగ్జామ్లో ఇయర్స్, డేట్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సెకండ్ పేపర్లో సబ్సెక్షన్ 2 ఏంటంటే మనకి పాలిటీ అనమాట. ఇండియన్ పాలిటీలో ముఖ్యంగా మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సింది ప్రీఫేస్, అంటే మనకి రాజ్యాంగ ప్రవేశిక, దాని యొక్క లక్షణాలు మరియు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. నెక్స్ట్ భారత రాజ్యాంగం యొక్క ఫెడరలిజంకి సంబంధించినటువంటి, ఫెడరల్ సిస్టమ్కి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రిమండలి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి అధికారాలు, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, గవర్నర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి అధికారాలు ఏంటి, ఆర్టికల్స్ ఏమిటి, వాళ్ళు ఎవరి చేత అపాయింట్ చేయబడతారు, ఎవరి చేత తొలగించబడతారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమిటి, వాళ్ళ యొక్క విధులు ఏంటి, సో ఇవి బాగా ప్రిపేర్ అవ్వాలి. వీలైతే కంపారిజన్ టేబుల్ రాసుకోండి. రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు, అలాగే రాష్ట్రపతి ఎవరిని నియమిస్తారు, ఎవరిని తొలగిస్తారు, ఇంకా ప్రత్యేకమైన అధికారాలు ఏమేమి ఉన్నాయి, శాసనపరమైన అధికారాలు ఏమున్నాయి, ఎగ్జిక్యూటివ్ పరంగా ఎటువంటి అధికారాలు ఉన్నాయి, న్యాయపరంగా ఎటువంటి అధికారాలు ఉన్నాయి అనేవి ఒక దగ్గర మీరు రాసుకోండి. సో సేమ్ అలాగే గవర్నర్ కూడా రాసుకోవాలండి. రాష్ట్రపతిని, గవర్నర్కి కంపారిజన్ టేబుల్ ఒకటి డ్రా చేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే 73 and 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇవి మీకు పంచాయతీలు మరియు మున్సిపాలిటీల యొక్క వర్కింగ్ గురించి ఉంటుంది. ఇందులో కూడా కొన్ని ప్రత్యేకమైన ఆర్టికల్స్ ఉంటాయి, అవి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి రాజ్యాంగబద్ధ సంస్థలు,
అలాగే పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మనకి ఎన్నికల కమిషన్ ఎటువంటి రిఫార్మ్స్ని, సంస్కరణలు తీసుకొచ్చింది, రాజకీయ పార్టీలను ఏ విధంగా గుర్తిస్తుంది, వాటికి చిహ్నాలను ఏ విధంగా కేటాయిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు అనమాట. పాలిటిక్స్ సంబంధించి మరికొన్ని టాపిక్స్ చూడండి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ, న్యాయ క్రియాశీలత అంటే మనకి సుప్రీంకోర్టు గురించి, హైకోర్టు గురించి, అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ గురించి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ కోర్ట్స్లోని మరి న్యాయమూర్తుల్ని కానీ, ప్రధాన న్యాయమూర్తులు కానీ ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, వాటి అధికారాలు ఏమిటి, రిట్ జ్యూరిడిక్షన్ గురించి చదువుకోవాలి. అలాగే దేనికి ఎక్కువ రిట్లు జారీ చేసే అధికార పరిధి కలిగి ఉంటుంది అనేది కూడా ప్రిపేర్. షెడ్యూల్డ్ కులాలు అంటే మనకి ఎన్సీ, ఎస్టీ, బీసీ, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW, నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. దీనికి సంబంధించినటువంటి ప్రతి ప్రొవిజన్స్ కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ భారత రాజ్యాంగం మరియు కొత్త సవాళ్ళు. ఇండియన్ సొసైటీ అనేది మీకు సెకండ్ పేపర్లో థర్డ్ సెక్షన్ అనమాట. ఈ థర్డ్ సెక్షన్లో మీకు ముఖ్యంగా భారతదేశంలో కుల వ్యవస్థ ఎలా ఉంది, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, వివాహ వ్యవస్థ ఎలా ఉంది, అలాగే మహిళల యొక్క ప్రాధాన్యత ఏమిటి, మతతత్వం ఎలా ఉంది, ప్రాంతీయ తత్వం అంటే రీజనలిజం ఏ విధంగా ఉంది, పిల్లల లేబర్ అంటే చైల్డ్ లేబర్ గురించి, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎంత శాతం ఉన్నారు, అలాగే సామాజిక ఉద్యమాలు ఏంటి, రైతు ఉద్యమాలు ఏంటి, గిరిజన ఉద్యమాలు ఏంటి, వెనుకబడిన తరగతి వాళ్ళు ఎటువంటి ఉద్యమాలు చేశారు, ఇంకా తెలంగాణ సొసైటీకి సంబంధించి మనకి ఈ జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ అంటే ఇవన్నీ కూడా సామాజిక దురాచారాలు అంటారనమాట. ఈ వ్యవస్థలు అనేవి ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఈ జోగిని మరియు దేవదాసి వ్యవస్థ వీటిని అసలు ఎవరు పోషించారు, ఇవి ఎందుకు ఇంతలా డెవలప్ అయ్యాయి అనేది మనకి క్లియర్గా ఈ సొసైటీలో మనం బాగా తెలుసుకుంటాం అనమాట. అలాగే మనకి ఉండేటువంటి సమస్యలు ఏంటంటే ఫ్లోరోసిస్ అంటే మీకు ఎముకలు అనేవి బలహీనంగా అయిపోవడం, పళ్ళ మీద మీకు ఎల్లో కలర్ పూత రావడం, ఇవన్నీ కూడా ఫ్లోరోసిస్ అనే వ్యాధి లక్షణాలు. ఇవి ఎందుకు వస్తాయి, మనకి డ్రింకింగ్ వాటర్ అనేది ప్రాపర్గా లేకపోతే మనకి ఈ ఫ్లోరోసిస్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అరికట్టడానికి ఎటువంటి మెజర్స్ అనేవి తీసుకుంటున్నారు, ఇంకా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేవి తీసుకొస్తున్నారు అనేది కూడా ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుందండి. సో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీ, మహిళలు, వికలాంగుల కోసం ఎటువంటి కార్యక్రమాలు అనేవి తీసుకొస్తున్నారు, గిరిజన సంక్షేమం, పేదరిక నిర్మూలన, వీటి కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది మీరు ఈ సబ్జెక్ట్లో బాగా చదువుకోవాలి. థర్డ్ పేపరు ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఇందులో మీకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, అలాగే డెవలప్మెంటల్ ఇష్యూస్ గురించి ఉంటుంది. ఫస్ట్ మీకు ఇండియన్ ఎకానమీలో మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే నేషనల్ ఇన్కమ్ చాప్టర్, జాతీయ ఆదాయం, జీడిపి గురించి, జిఎన్పి గురించి, WPI గురించి, సిపిఐ గురించి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి ఇందులో. సో థర్డ్ చాప్టర్లో మీకు పేదరికం మరియు నిరుద్యోగం గురించి ఉంది. ఈ పేదరికం నిరుద్యోగంలో మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సింది గ్రామీణ పేదరికం ఎంత ఉంది, నిరుద్యోగం శాతం ఎంత ఉంది, దీనికి గల కారణాలు ఏంటి, అలాగే అర్బన్ లెవెల్లో ఎంత పర్సెంటేజ్ ఉంది పేదరికం కానీ నిరుద్యోగం కానీ, దీనికి గల కారణాలు ఏంటి, కొలమానాలు ఏంటి, పేదరికాన్ని ఏ విధంగా కొలుస్తారు, అలాగే కొన్ని కర్వ్స్ ఉంటాయి మనకి, లారెంజ్ కర్వ్ అని, అలాగే గీనీ కోఎఫిషియంట్ అని, వీటి గురించి బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. పంచవర్ష ప్రణాళికలు అనేవి ఉన్నాయి. ఈ పంచవర్ష ప్రణాళికలు మనకి 1951 నుంచి స్టార్ట్ అవుతాయి. 2012 వరకు కూడా ఈ పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. తర్వాత మనకి ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది 2015 జనవరి 1న. సో ఈ నీతి ఆయోగ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేవి కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. థర్డ్ పేపర్లో మీకు సెకండ్ సెక్షన్ వచ్చి తెలంగాణ ఎకానమీ. తెలంగాణ ఎకానమీలో మీకు ఫస్ట్ చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోకముందు ఒక్కొక్క అంశానికి సంబంధించి కొన్ని కమిటీలు అనేవి వేయడం జరిగింది. అందులో వాటర్కి సంబంధించి మనకి బచావత్ కమిటీ ఒకటి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకటి వేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆర్థిక అంశాలను విభజించడానికి లలిత్, భార్గవ, వాంచు కమిటీలు వేయడం జరిగింది. నెక్స్ట్ ఉపాధికి సంబంధించి గిర్గిలాన్ కమిటీ, జై భారత్ కమిటీ వేశారు. ఈ కమిటీలు యొక్క ఫంక్షన్స్ ఏంటి, అవి ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చాయి అనేవి మీరు అంశాలు అనేవి క్లియర్గా బాగా క్షుణ్ణంగా పరిశీలించండి. ఓకే. నెక్స్ట్ తెలంగాణలో భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ప్రిపేర్ అవ్వాలి. ఎటువంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఉండేవి, జమీందారీ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్, ఇనాందారీ సిస్టమ్, కౌలులో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు అనేది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. తెలంగాణలో
వ్యవసాయం నుంచి ఎంత ఆదాయం వస్తుంది, అలాగే అనుబంధ రంగాల నుంచి ఎటువంటి ఆదాయం వస్తుంది, భూ కమతాలు ఏ విధంగా ఉన్నాయి, నీటిపారుదల ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, వ్యవసాయానికి క్రెడిట్ పరపతి ఎలా లభిస్తుంది అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ పరిశ్రమలు సేవా రంగాలు కూడా సేమ్ అలాగే మీకు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇందులో థర్డ్ పేపర్లో థర్డ్ సెక్షన్ మనకి అభివృద్ధి మార్పు సమస్యలు అండి. ఈ పేపర్ అనేది మీకు ముఖ్యంగా సొసైటీలోను మరియు ఎకానమీలో కవర్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది సిలబస్ అనేది మీకు ఓవర్లాపింగ్గా ఉంది ఇందులోని మరియు సొసైటీ ఎకానమీలో. కాబట్టి ఈ పేపర్కి ప్రత్యేకంగా అయితే చదవాల్సిన అవసరం లేదు. మీరు సొసైటీ అండ్ ఎకానమీ బాగా చదువుకుంటూ దీంట్లో ఉన్నటువంటి ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి అంతే. సో ఇక్కడ చూడండి, కులం, జాతి, తెగ, లింగం, మతం, వలస, పట్టణీకరణ ఇవన్నీ కూడా మీకు సొసైటీలో కవర్ అవుతాయి. భూసేకరణ విధానం, పునరావాసం, ఇది ఈ టాపిక్ మాత్రం మీరు భూసేకరణ విధానం అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఆర్థిక సంస్కరణలు ఏమేమి జరిగాయి అనేది మీకు ఎకానమీలో కవర్ అయిపోద్ది. తెలంగాణ ఎకానమీలో మనకి పేదరికం గురించి కానీ, వృద్ధి గురించి కానీ, సామాజిక అభివృద్ధి, సామాజిక భద్రత గురించి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ మీకు సుస్థిరాభివృద్ధి భావన, కొలత, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్లోకి వస్తుంది. ఇది కూడా మీకు చాలా సింపుల్ చిన్న టాపికే. సో ఇవి 3 పేపర్స్లో ఉన్నటువంటి టోటల్ సిలబస్ అండి. సో ఇప్పటి వరకు ఈ 3 పేపర్స్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది చూసాము. మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ సిలబస్ అంతా ఈజీగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎంట్రీ యాప్ మీకు టీఎస్పీఎస్సీ గోల్డ్ అని చెప్పి ఒక కోర్సుని తీసుకొని రావడం జరిగింది. ఈ టీఎస్పీఎస్సీ గోల్డ్ కోర్సులో మీకు ఒక డెడికేటెడ్ స్టడీ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. సో డైలీ మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది స్టడీ ప్లాన్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. తర్వాత మీకు వీక్లీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము. నెక్స్ట్ మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయండి. ఈ లైవ్ క్లాసెస్ మీకు వీక్లీ 5 లైవ్ క్లాసెస్, మండే నుంచి ఫ్రైడే వరకు కూడా లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీకు మోడల్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఒక 30 గ్రాండ్ టెస్ట్లు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇవి ఈ కోర్స్ ఫీచర్స్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఎంట్రీ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేయండి. మా ఏజెంట్స్ మిమ్మల్ని ఫర్దర్గా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మీకు రీజనబుల్ ప్రైసెస్కే ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్లో ఓపెన్ చేసి ఫామ్ ఫిల్ చేయండి. సో దట్ మా ఏజెంట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు రీజనబుల్ ప్రైసెస్లోనే కోర్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకోసం గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ MCQ సెషన్స్ని అయితే మేము ముందుకు తీసుకొస్తాము. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.